తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. నేడు జిల్లాలో గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. ఎన్నికల నిర్వహణపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక సమర్పించనుంది. హైకోర్టు తీర్పును బట్టి షెడ్యూల్ నోటిఫికేషన్పై నిర్ణయం తీసుకున్నారు. 3 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని సర్కారు యోచిస్తుంది. కేబినెట్ భేటీలో ఖరారు చేయనున్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతుంది. గ్రామ పంచాయతీలకు జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఆయా జిల్లాల్లో సర్పంచ్, వార్డు సభ్యులకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఎంపీటీఓలు ఖరారు చేయగా, సర్పంచ్ల రిజర్వేషన్లను ఆర్డీఓలు సిద్ధం చేశారు. ఎంపీటీఓలు, ఆర్డీఓలు తమ పరిధిలోని మండలాల వారీగా రూపొందించిన రిజర్వేషన్ల జాబితా కలెక్టర్లకు సమర్పించారు. వారందించిన వివరాల ఆధారంగా నిబంధనలను సరిపోల్చుకొని జిల్లాల వారీగా సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లకు సంబంధించిన గెజెట్ నోటిఫికేషన్ను విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ఆమోదం తెలిపింది. దానికి సంబంధించినటువంటి ప్రకటన కూడా విడుదల చేసింది. గ్రామ పంచాయతీ శాఖ ఒక జీవో నెంబర్ 46 ద్వారా బీసీ రిజర్వేషన్లు కావచ్చు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు కూడా పూర్తిగా తెలియజేయాలంటూ కూడా ఇప్పటికే ఎడ్యుకేషన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా లోకల్ గా ఉన్నటువంటి అన్ని అధికారులతో, అటు కలెక్టర్లకు, ఆర్డీఓలకు, ఎంపీడీఓలకు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అధికారులు ఆయా జిల్లాల వారిగా ఉన్నటువంటి రిజర్వేషన్లకు సంబంధించిన విషయాలపై కూడా పూర్తిగా నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే పాత పద్ధతి ద్వారా, అంటే 2018 స్థానిక సంస్థలు ఏ విధంగా జరిగాయో అదే తరహాలో ఇప్పుడు కూడా అదే రిజర్వేషన్ల ఆధారంగా, అంటే 50% మించి రిజర్వేషన్ ఉండకుండా అదే తరహాలో గతంలో నిర్వహించిన మాదిరిగానే మరొకసారి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. మరోవైపు ఈ స్థానిక సంస్థల ఎన్నికలపై ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో సురేందర్ అనే వ్యక్తి గతంలో పిటిషన్ చేశారు. ఆ పిటిషన్ పై కూడా ఈ రోజు మరొకసారి తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ విచారణ చేపట్టే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన విషయాలపై, అంటే గ్రామ పంచాయతీ స్థానిక సంస్థలు ఎన్నికలు ఆర్టికల్ 243(3) ప్రకారం గడువు ముగిసినటువంటి 6 నెలలలోపై నిర్వహించాలి. కానీ దాదాపు 20 నెలలు కావస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు నిర్వహించలేదంటూ కూడా గతంలో సురేందర్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు తెలంగాణ హైకోర్టు మరొకసారి విచారణ చేపట్టే అవకాశం. గతంలోనే హైకోర్టు ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రోజు బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు, మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనేటువంటి కేబినెట్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ రోజు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ఈ రోజు కోర్టుకు విధించే అవకాశం ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన విచారణలో కీలక ప్రకటన కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక ద్వారా హైకోర్టుకు కూడా సమర్పించే అవకాశం. ఇప్పటికే మనం చూసాం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వేషన్కు సంబంధించిన ప్రక్రియ ఒకవైపు కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంపీడీఓలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఒక గెజెట్ నోటిఫికేషన్ కూడా ఈ రోజు విడుదల చేసి ఆయా రిజర్వేషన్ సంబంధించిన దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన విషయంపై అన్ని పార్టీ నాయకులు గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికే ముమ్మరంగా తమ ప్రచారం కోరందుకున్నాయి. ఇప్పటికే ఎన్నికలు జరగాలని దాదాపు 20 నెలల నుంచి పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం కూడా అభివృద్ధి అనేది కుంటుపడిపోతుంది. దాదాపు నిధులు కేంద్రం నుంచి రావాల్సినటువంటి దాదాపు 3,000 నుంచి 4,000 కోట్ల నిధులు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. వీటన్నిటి కూడా సత్వరం రావాలంటే ఖచ్చితంగా స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించుకోవాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. రేపు మరొకసారి తెలంగాణ కేబినెట్ లో రిజర్వేషన్ సంబంధించిన అంశాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ పూర్తిగా రేపు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకున్న తర్వాత రేపు సాయంత్రం లేదా ఎల్లుండి నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.